ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభకు పెద్ద ఎత్తున కాపు నాయకులు అభిమానులు తరలివచ్చారు. మహానేతకు నివాళులర్పించిన మాజీ మంత్రి వైఎస్ఆర్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజాతో మా రీజనల్ కోఆర్డినేటర్ మోహన్ ఫేస్ టు ఫేస్. కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం గారి సంస్మరణ సభకు ఇచ్చేసినటువంటి మాజీ మంత్రి దాడిశెట్టి రాజా గారు మనతో ఉన్నారు. దాడిశెట్టి రాజా గారు ముద్రగడ పద్మనాభం గారితో చాలా కాలం ఉద్యమంలో గాని ఆయనతో రాజకీయాల్లో గాని కలిసి పనిచేసిన వ్యక్తి. ఈ సభకు ఆయన కూడా నాయకత్వం వహించినటువంటి వ్యక్తిగా ఎవరైనా ఉన్నారంటే అది దాడిశెట్టి రాజా గారు కూడా. అయితే ఇప్పుడు ఆయనకి ముద్రగడ పద్మనాభం గారికి ఈయనకి ఉన్నటువంటి అనుభవాల మీద మనం అడిగి తెలుసుకుందాం. సార్, రాజకీయాల్లో మీరు మంత్రిగా ఉన్నారు, అలాగే ముద్రగడ పద్మనాభం గారు మీరు కలిసి పనిచేశారు. కలిసి పనిచేసినప్పుడు అంటే ఆయన ఇప్పుడున్న నాయకత్వం, ఇప్పుడున్న నాయకులకి మీకు తేడా అనిపించింది? ఆయనకి మిగతా రాజకీయ నాయకులకి సంబంధం ఉండదు. ఆయన ఆయన సిద్ధాంతాల కోసం, ఆయన అనుకున్న సిద్ధాంతాల కోసం పదవులను కూడా తృణప్రాయంగా వదిలేశారు. ఒకసారి మంత్రికి రాజీనామా చేశారు, ఒకసారి ఎమ్మెల్యేకి రాజీనామా చేశారు. ఆయన పదవులు ఎప్పుడు కోరుకోలేదు. ఆయన అనుకున్న ఆశయాల కోసం ఆఖరికి చనిపోయినప్పుడు నిర్యాణం చెందినప్పుడు కూడా ఆయన మార్పు ఆయన వేసుకుని బయలుదేరిన పరిస్థితి మనం చూస్తాం. మరి ఈ రోజు చూస్తున్నాం, వేలాది మంది, దగ్గర 1,00,000 మంది కూడా వచ్చి అభిమానులు వాలంటరీగా వచ్చి ఆయన కార్యక్రమంలో పాల్గొని ఘనంగా నివాళులు అర్పించడం ఏ నాయకుడికి కూడా ఇలాంటి దక్కదు. ఇప్పుడున్న ప్రెసిడెంట్ ఉన్న నాయకులు ఎవరికి కూడా ఇంత ఇది దక్కదు. ఇంత ఘనంగా నివాళులు అర్పించుకున్నది దక్కదని చెప్పేసి నేను భావిస్తాను. తునిలో జరిగినటువంటి ఉద్యమం జరిగిన సమయంలో తునిలో అక్కడ జరిగిన సమయంలో మీరు కూడా అదే పార్టీలో ఉన్నారు, అంటే మీరు పార్టీలో ఉన్నారు. అప్పుడు జరిగిన ఉద్యమం మీకు ఏ రకంగా అనిపించింది? అంటే తునిలో జరిగిన ఉద్యమం ఒకసారి గుర్తు చేసుకుంటే ఆయన్ని ఉద్యమం విరమింప చేయాలి. విరమింప చేయడానికి, ఎందుకంటే ఆ రోజు నేను తుని సిట్టింగ్ ఎమ్మెల్యేని, అప్పుడు ఎమ్మెల్యేని నేను 2014లో నేను తుని. ఆయన ఉద్యమం నుంచి విరమింప చేయడానికి ఎంత అరాచకం సృష్టించడానికి ఆనాటి ప్రభుత్వం రెడీ అయింది. దానికి నేనే ప్రత్యక్ష సాక్షి. మా చేతుల్లో ఏమీ లేకుండా జరిగిపోయి ఎవరెవరో వచ్చి ఏదేదో చేస్తారు, సంబంధం లేని మనుషులందరూ ఏదేదో చేశారు. అంతా గతం. కానీ అలాంటి విషయాల్లో కూడా చాలా స్టెబల్ గా నిలబడి, మరి ఆ రోజు ఆయన ఉద్యమం వల్లే కదా మరి చంద్రబాబు నాయుడు గారు తప్పని పరిస్థితుల్లో 3,000 కోట్లు మరి కాపుల కోసం రిలీజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయన హామీలు నిలబెట్టుకోమని ఆయన ఉద్యమం చేశారు. కాపులు బీసీలో చేరుస్తాను నేను వచ్చిన 6 నెలల్లోని, లేకపోతే కాపుల్ని కార్పొరేషన్ పెట్టి దానికి సంవత్సరానికి 5,000 కోట్లు నిధులేస్తాను అని చెప్పి ఆయన హామీ ఇచ్చారు. ఆయన సెపరేట్ గా ఏం అడగలేదు, ఆయన హామీలనే అడిగారు. ఆ విధంగా ఉద్యమాన్ని అలా నీరు గార్చేసిన పరిస్థితి, బ్రహ్మాండమైన ఉద్యమాన్ని నీరు గార్చిన పరిస్థితి మనం. మీ ప్రభుత్వం వస్తే రిజర్వేషన్ ప్రక్రియ కోసం మళ్ళీ మీలో ఎవరన్నా ఈ ఉద్యమం తీసుకెళ్లి అంటే రిజర్వేషన్ కల్పించే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా రేపు వైసీపీ పార్టీ వస్తే? నాకు తెలుసుకుండా పార్లమెంట్ లో చట్టం తేయాలి రిజర్వేషన్ కావాలంటే. ఎందుకంటే 50% ఆల్రెడీ ఫిల్ అయిపోయి ఉంది. ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ఇచ్చేస్తున్నాడు కానీ, బ్లేమ్ చేస్తున్నాడు కానీ, జగన్ గారిని కానీ మమ్మల్ని కానీ బ్లేమ్ చేస్తున్నాడు కానీ, మరి 2 ఏళ్లు బట్టి ఆయనే ఉన్నాడు కదా. మరి మేమేదో చేయలేకపోతే ఆయనే చేయొచ్చు కదా. యాక్చువల్ గా జగన్ గారు తీసుకొచ్చిన పాలసీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ దాంట్లో ఈడబ్ల్యూఎస్ లోని వేకర్ సెక్షన్స్ దాంట్లో జగన్ గారు తీసుకొచ్చింది కాపులు 6 to 6.5 to 7% లబ్ధి పొందుతున్నారు. నేను 5% ఇచ్చాను, నేను 5% ఇచ్చానని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటున్నాడు. అత్యంత పేదవారు ఓసీల్లో రెడ్ల కన్నా, చౌదరీస్ కన్నా, వైశ్యాస్ కన్నా పేదవారు ఉంటే బ్రాహ్మిన్స్ ఉంటారు, లేకపోతే కాపులు ఉంటారు. అత్యంత పేదవారు వీళ్ళందరూ ఆల్రెడీ లబ్ధి పొందుతున్నారు. జగన్ గారు ఏంటంటే ఏదైతే 3 లక్షలు సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిందో దాన్ని 8 లక్షలు చేయడం ఆదాయం, అదే విధంగా 3 ఎకరాలు పెట్టిందో దాన్ని 10 ఎకరాలు చేయడం జగన్ గారు. ఆయన చేసిన లబ్ధి ఆయన చెప్పుకోలేకపోతున్నారు. దానివల్ల కొన్ని వేల మంది లబ్ధి పొందారు ఆయన వల్ల. మరి జగన్ గారు అన్యాయం చేశారు మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు కదా. 2 సంవత్సరాలు మీరే కదా ఉన్నారు, ఇప్పుడు మీరు న్యాయం చేసేయండి. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మీరు న్యాయం చేసేయండి మాకు. పద్మనాభం గారితో దాడిశెట్టి రాజా గారికి ఉన్నటువంటి అనుబంధాన్ని తెలియజేశారు. అంటే తుని సంఘటన జరిగినప్పుడు కూడా ఈయన అక్కడ సిటీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కూడా ఆయనతో ఉద్యమం విరమింప చేయడానికే ప్రభుత్వం రకరకాల చర్యలు తీసుకుందని చెప్పారు. అంటే ఆనాడు జరిగినటువంటి స్మృతులను కూడా తలుచుకుంటూ ముద్రగడ పద్మనాభం గారు లేని లోటు పట్టొచ్చినట్టు కనిపిస్తుంది.